మార్చేశాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. హలో మూవీ మేట్స్, మరొక వీడియోతో అయితే మీకు స్వాగతం మామ. మరి ఈ వీడియోలో రీసెంట్ గా ఆహా ఓటీటీలోకి అయితే హన్సిక మోత్వాని గారు నటించిన గార్డియన్ హారర్ మూవీ స్ట్రీమింగ్ అయితే వచ్చింది. మరి ఆ మూవీ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ కి చిన్నప్పటి నుంచి కూడా లక్ అసలు కలిసి రాదు మామ. ఏమనుకున్నా సరే కానీ జరగదు అసలు. అలాంటి హీరోయిన్ లైఫ్ లోకి అనుకోకుండా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరగడం వల్ల ఒక రాయి అయితే తనకు దొరుకుద్ది. ఆ రాయి వల్ల తను ఏం అనుకున్నా సరే కానీ జరిగిపోతుంటుంది అనమాట. అలా జరిగిపోతున్న టైంలో తనకు కొన్ని ప్రాబ్లమ్స్ లో అయితే చిక్కుకుంటుంది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ రాయి ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మీరు గార్డియన్ మూవీ చూడాల్సిందే. మరి ఈ మూవీ నాకు నచ్చిందా లేదా తెలుసుకునే ముందు పాజిటివ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం మామ. మూవీలో పాజిటివ్స్ వచ్చి ఆలోచిస్తున్నాను, ఆగండి, గుర్తుకొస్తలేదు. చాలా కష్టం మామ, ఏం కనిపించట్లేదు నాకు పాజిటివ్స్. కేవలం హన్సిక గారు ఉన్నారని చెప్పేసి చూసాను అంతే మూవీ. ఆమె తప్ప ఇంకేమీ కనిపించట్లా. అక్కడక్కడ ఆ హారర్ ఎలిమెంట్స్ ని చూపించిన విజువల్ టెక్నికల్ పరంగా బాగుంటుంది అంతే. మరి ఇంకేం నచ్చలేదా అని అడిగితే ఏం లేదు మామ అక్కడ నచ్చడానికి. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా అవే దయ్యం సినిమాలు, ఏం లేవు. చాలా టెంప్లెట్లు చూసేసా, చాలా సినిమాలు చూసేసా. అదే ఇక్కడ కూడా ఉంటుంది. స్టోరీ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది మొత్తం. ఆ లక్ అన్న కాన్సెప్ట్ ని కొంచెం ఇంక్లూడ్ చేస్తారు, అదొక్కటి తప్ప ఉన్నదంతా కూడా సేమ్ నడుస్తుంది అనమాట. అన్ని హారర్ సినిమాలు ఎలా ఉంటాయో సేమ్ ఇది అలాగే ఉంటుంది మామ. ఒక దయ్యం, ఆ దయ్యం హీరోయిన్ దగ్గరికి వెళ్ళడం, ఫ్లాష్ బ్యాక్, చివరికి దాన్ని రివెంజ్ స్టోరీ కింద చేసేయడం. ఏంట్రా మొత్తం చెప్పేస్తున్నావు అంటే, అరే ఇన్ని సినిమాల్లో చూడలేదు మామ, ఇదే కథ. ఇక్కడ కూడా అదే కథ ఉంటుంది. కొత్తగా అయితే ఏముండదు మీకు. స్టార్టింగ్ నుంచి కూడా హీరోయిన్ కు లవ్ స్టోరీ పెట్టుకుంటారు. ఆ లవ్ స్టోరీకి పెట్టుకున్న సెటప్ అయితే చాలా వరస్ట్ గా ఉంటుంది. అండ్ ఇంకా దయ్యానికి ఇచ్చిన ఇంట్రడక్షన్ కానీ, దానికి రాసుకున్న ఫ్లాష్ బ్యాక్ కానీ ఏది కూడా వర్కౌట్ అవ్వదు మామ. మొత్తం బోర్ కొట్టుద్ది, చాలా చిరాకు తెప్పిస్తుంటారు. ఇంకా ప్రెడిక్టబుల్ మూమెంట్స్ అయితే మీకు సినిమా మొత్తం ఉంటాయి. మీరు మొత్తం సినిమా నెక్స్ట్ ఇది జరగబోతుంది అంటే మీకు అది జరుగుద్ది, అందులో డౌటే లేదు. అంత ప్రెడిక్టబుల్ గా ఉంటుంది మామ. వాళ్ళు రాసుకున్న ట్విస్ట్లు ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వు. సర్ప్రైజ్ మూమెంట్స్ కానీ, హారర్ మూమెంట్స్ కానీ ఏది వర్కౌట్ అవ్వదు మామ. ఇంకా దయ్యం కనబడినప్పుడు హన్సిక గారు యాక్టింగ్ చూడాలి మీరు. ఏమైపోయారు మా పాత హన్సిక గారు అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు. ఆర్టిఫిషియల్ యాక్టింగ్ అయితే ఉంటుంది ఆ సీన్స్ దగ్గర. అస్సలు నచ్చలేదు. ఎమోషనల్ పరంగా కూడా ఎక్కడా కనెక్ట్ అవ్వరు మామ మీరు. నాకైతే మూవీ ఎక్కడ నచ్చలేదు. అక్కడక్కడ కొంచెం భయపెట్టి సీన్స్ పెట్టుకున్నా ఏదో సాటిస్ఫై అవుతుంది మామ, అది కూడా లేదు. ఆ లవ్ స్టోరీ కూడా చాలా డంబుగా ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా వరస్ట్ ఉంది. చాలా సినిమాల్లో చూసేసాను నేను. ఇంక ఇందులో కొత్తగా చూడడానికి ఏముంది నన్ను సాటిస్ఫై చేయడానికి అంటే ఏం లేదు. మరి మీరు చూద్దామంటే మరి వెళ్ళండి, ఆహాలో ఉంది. తెలుగు డబ్బింగ్ ఒకటి బాగుంది, మర్చిపోయాను చెప్పడం. మరి చూద్దాం అనుకుంటే చూడొచ్చు. మరి వీడియో నచ్చితే లైక్ చేసేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.